వింటే మన ట్రోలర్స్ పెట్టుకుని ఇద్దరికి నా కొడుకులు సినిమాలు లేక వీళ్ళు సినిమా ఎలా తీయాలని మాట్లాడుతున్నారు. లేదు లేదు అలా వాళ్ళు అనుకుంటే మీకు బోల్ సినిమాలు ఉన్నాయి, ఇప్పటికీ మీరు చేయాలనుకుంటే నాకు బోళ్ళు ఉన్నాయి అని అది వాళ్ళ గురించి మనకు అనవసరం. ఎవరికైనా జెన్యున్ గా తీసాడు పనికొస్తుందని మనం మాట్లాడుకుంటాం, కానీ పనికిరాని వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం. వాళ్ళు ఎలాగ అదే పనిలో ఉంటారు, ఈ పాటికి కింద టక్ టైపింగ్. అయితే ఏం లేదు, అప్పుడు ఏంటంటే నవదీప్తో చేసేటప్పుడు యాక్చువల్ గా ఫస్ట్ చిరంజీవి గారితోనే చేయాల్సి ఉండే. నేనున్నాను తర్వాత ఆయన నేను వెంకీ ఒకేసారి రిలీజ్ అయ్యాడు సైమల్టేనియస్ గా, అంటే 3 వారాల గ్యాప్ లో. అప్పటిదాకా నెక్స్ట్ సినిమా చిరంజీవి గారు అనే ఉండింది. సడన్ గా వెంకీ నేనున్నాను కంటే ముందు రిలీజ్ అయ్యి హిట్ అయింది. వెంటనే అందరివాడు స్క్రిప్ట్ శ్రీను వైట్ల గారికి వెళ్ళింది. ఇంకప్పుడు నేను ఇంకప్పుడు న్యాచురల్లీ నెక్స్ట్ మళ్ళీ అది అయ్యే వరకు మనకు ఉండదు కదా హీరోల దగ్గర. సో ఈలోపు కథ అది చేసుకుని ఈ ఆఫరు మన ఈయన గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ తాలూకా పొట్లూరు ఫణీంద్ర బాబు గారు అని మొన్న కూడా మాట్లాడారు రీసెంట్గా ఆయన. సో ఆయన త్రూ వచ్చిందనమాట. అలా మన ఉప్పలపాటి నారాయణరావు గారు ఉన్నారుగా, ఆయన యాక్చువల్గా వాళ్ళకి ప్రొడక్షన్ కంప్లీట్గా ఇండస్ట్రీ కోఆర్డినేషన్ అంతా ఆయన ఫ్రెండ్లీగా ఆయన ఆధ్వర్యంలోనే సెటప్ అయింది ఈ ప్రాజెక్టులన్నీ. అప్పుడు వాళ్ళు తెలుగు తమిళం అన్నీ అనుకున్నారు. అయితే ఆ టైంలోనే నాకు ఉప్పలపాటి గారు మన మామూలుగానే డైరెక్టర్గా బాగా ఇష్టం పరిచయం కాబట్టి బాగానే వెళ్ళాము, బాగానే ట్రావెల్ చేసాము. అయితే అప్పుడు నవదీప్ అనుకోగానే మనం ఒక 280 దాటి 290 దాటి చేయొద్దు, మళ్ళీ పబ్లిసిటీకి ఒక 30-40 ఉండాలి, థియేటర్ రెంట్లు అప్పుడు మనకన్నీ నెగిటివ్ మీద అన్ని 36 థియేటర్లు అయితే 36 రెంట్లు కట్టుకోవాలి కదా. సో ఇవన్నీ పేపర్ మీద వేసి 5 దాటుకున్న సినిమా చేద్దాం. ఎందుకంటే అప్పుడు డైరెక్టర్గా నా ఒక్కటి స్టామినా ప్రొడ్యూసర్కి ప్రొడక్షన్ కొత్త, ఆర్టిస్టులు కొత్త, ఇన్ని రిస్కుల మీద మనం ఏదైనా అయితే హెల్ప్ చేద్దాం లేదంటే లేదు అనుకుని నేను చేశాను. చేసి ఫస్ట్ హాఫ్ చేసిన తర్వాత అర్థమైంది ఈ సినిమా అంటే బాగా డిఫరెన్సెస్ వచ్చేసాయి మేకింగ్లో. ఎట్లా అంటే మేము ఒక సెట్ వేసాము ఋషికొండలో, ఈలోపు రాజసుందరం డేట్లు వచ్చాయి. మేము అరకెళ్ళి ఆ పాట తీసుకుని వచ్చేలోపు ఇక్కడ సెట్ తీసేశారు తెలియక. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు. కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి, వుడ్ కావాలని చెప్పి ఇచ్చేశారు. ఇవన్నీ ఆ ఎమెచ్యూరిస్ట్గా జరిగిపోయేసరికి సినిమా అనుకున్నట్టు తీయలేనని అర్థమైన తర్వాత ఆపేద్దాం అనుకున్నా. నాగార్జున గారిది మధ్య మధ్యలో షెడ్యూల్ గ్యాప్స్లో నెక్స్ట్ సినిమా స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఆపేద్దాం అనుకున్న టైంలో ఆయనదే మాస్ షూటింగ్కి వెళ్ళినప్పుడు రాఘేంద్ర గారు ఏదో పని మీద కలవటానికి వస్తే ఆయన అడిగాను, గురుగారు ఇట్లాగా ఒక సినిమా మనం మొదలు పెట్టాము, మనం అనుకున్నట్టు రాకపోతే ఆపేస్తే ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అని. ఆయన భలే సలహా చెప్పారండి. ఆయనకి కూడా గుర్తులేదు, నాకు తెలిసి ఈ మధ్య ఎప్పుడు మళ్ళీ ఆయనతో ఆ టాపిక్ రాలే. నీకు సినిమా బాగా నచ్చి నువ్వు అనుకున్నట్టు వస్తుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకుంటే ప్రొడ్యూసర్ని టార్చర్ పెట్టైనా తీ, హిట్ అయ్యాక అన్నీ మర్చిపోతారు, అందరు హ్యాపీగా ఉంటారు. అలా నువ్వు అంత చెక్కలేవు, వేగలేవు, టార్చర్ పెట్టలేవు, నీకు అంత ఇది లేదనుకుంటే నువ్వు టీవీ సీరియల్ కంటే షార్ట్ ఫిలిం కంటే ఫాస్ట్గా చుట్టి ఆ డబ్బులన్నా సేవ్ చేయి. అప్పుడు కూడా సినిమా ఫ్లాప్ అయినా మళ్ళీ నీతోనే చేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఏదో ఒక రకంగా ఇద్దరు హిట్ అయినా ఇవ్వు, లేదా త్వరగా అయినా చెయ్యి. నువ్వు దెబ్బలాడుతూ ఒక యావరేజ్ సినిమానో ఫ్లాప్ సినిమానో తీయలేవు, తీస్తే తర్వాత రిలేషన్ ఉండదు, నీ కెరీర్ ఉండదు అన్నాడు ఆయన. గొప్ప సలహా అది నాకు లైఫ్లో. 8.5-9 రోజుల్లో మొత్తం 27 సీన్లు 30 సీన్లు టప డే అండ్ నైట్ కొట్టానండి. ఇంకా రాసుకున్న స్క్రిప్ట్ లేదు, ఏం లేదు. ఏ ఆర్టిస్ట్ అవైలబుల్గా ఉంటే అది. కెమెరామెన్ శ్యామ్ గారిని ఆబ్లిగేషన్ అడిగి పగలొక కెమెరామెన్, రాత్రి ఒక కెమెరామెన్, మేము మాత్రం కామన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ 2 టీములు చితక్ కొట్టేసాం కానీ అందులోనే ఒక వాల్యుబుల్ ఎపిసోడ్ ఒకటి తీసాం. ఆయన గోపరాజు రాధాకృష్ణ గారు అని ఆయన ఇచ్చారనమాట ఒక పేపర్ కటింగ్. పారా ఒలింపిక్స్ కాంపిటీషన్ రన్నింగ్ రేసు దివ్యాంగుల కోసం. ఆ ఎపిసోడ్ చూసి నాగబాబు ఆ షూటింగ్లో ఆ ఎపిసోడ్లో ఆయన క్యారెక్టర్ వేశారు. ఆయన చిరంజీవి గారికి చెప్తే వాళ్ళు స్టాలిన్లో నన్ను అడిగి పెట్టారు అది. సో అంత వాల్యుబుల్ ఎపిసోడ్ కూడా అంత ఫ్లాప్, అంత చుట్టిన సినిమాలో తీసామన్నది చిన్న
ప్రౌడ్ మూమెంట్ అది. బట్ సినిమా ఇంకా తేడా కొట్టింది. నేను ఫస్ట్ టైం ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి వివేక్కి కాల్ చేసి, మనకి బ్యాలెన్స్ డబ్బులు అడగద్దు, నాకు తెలిసి ఈ సినిమా మనం తీసామని మర్చిపోతాము అనుకో, కానీ థ్యాంక్స్ టు సీతారామ శాస్త్రి గారు అండ్ కళ్యాణ్ మాలిక్ అండ్ సింగర్స్ ఆ పాటలు ఇప్పటికీ ఆ సినిమా ఉందని గుర్తు చేస్తుంది నాకంటే. వాళ్ళ కృషి బాగుండేది. అలా ఇందులోనే చిన్న సందట్లో సడమి అని నవదీప్కి అంకితకి వచ్చిన గొడవ, ఈ అదో తలకాయ నొప్పి, ఇలా అన్ని బ్యాడ్ సైన్స్ యూనివర్స్ అంతా ఒకటవుతుంది అంటారు కదా, అట్లా అయిపోయింది అది. బట్ కొంత మంచి వర్క్ ఉంటుంది, ఎందుకంటే కెమెరామెన్ మంచి, ఇప్పుడు టాప్ డైరెక్టర్ తమిళ్లో శివ, తన కెమెరా భలే చేశాడు. నాకు ఆ గుబులెందుకే మనస పాట వాడు తీసిన విధానం, వైజాగ్ బీచ్ లో ఎవ్రీడే 4:30 to 6:30 మధ్యలోనే పెట్టేవాడు ఆ పాటని, ఆ ట్వైలైట్ కోసం, ఆ మ్యాజిక్ లైట్. అసలు ఆ టోన్ ఇప్పుడు మనకున్న ఫెసిలిటీస్ లేవు కదండి టెక్నికల్ గా, డిఐ గానీ మేము అప్పుడు సిజీ గానీ. ఊటీలో తీసాం, డాక్టర్ బాబుకి అన్నయ్య ఒక సాంగ్ చేశాడు, శోభన్ బాబు జయలలిత సాంగ్, కొండ పైన ఊటీలో పైన టాప్ పీక్ ఉంటుంది. అవునండి, దొడ్డపేట పీక్, దొడ్డపేట పీక్ వెళ్ళి కూర్చునేవాళ్ళం, 3:30 కల్లా వెళ్ళి కూర్చునేవాళ్ళం, 5కి లైట్ ఆ 10 minutes అంతే, వెళ్తున్నంత సేపు 10 minutes షూటింగ్ కోసం కూర్చునేవాళ్ళం. బ్యూటిఫుల్. అప్పట్లో ఆర్క్ లైట్లు పెట్టుకుని అంత 15 days ఉన్నా 15 days ఆ సాంగే చేస్తాం. నైస్. అంటే ఈవినింగ్స్ మాత్రం, పగలైతే వేరే వర్క్స్ చేసుకుని అలాగే చేసాం. అది మనసు మాట. ఆ పాట నాకు ఇప్పటికీ ఎప్పుడైనా చూసినప్పుడు భలే ఉంటుంది, విజువల్ గా చాలా ఇష్టం. అలా చాలా బాగుండింది. ఇప్పుడు మన బలగంలో వేణు, అందులో మంచి కమెడియన్ క్యారెక్టర్, బలగం డైరెక్టర్ వేణు జైలు వచ్చా. తర్వాత ఇప్పుడు ఫోట్రియా అని పెద్ద ఫోటో స్టూడియో అకాడమీ పెట్టిన వెంకీ, అందులో ఒక పాట రాశాడు, మంచి క్యారెక్టర్ ప్లే చేశాడు. అలా అందరూ యంగ్ టాలెంట్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన టాప్ డైరెక్టర్స్ ఆ సినిమాతోటి ఇండస్ట్రీకి వచ్చారు. శివ నిర్వాణ, సందీప్ రెడ్డి వంగ, క్రాంతి మాధవ్, మీ అసిస్టెంట్లంతా సూపర్ డైరెక్టర్. అసలు మామూలు నాకు వాళ్ళు ఏదో ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు ఎక్కడో ఒకటి చెప్పి నాకు ఆ క్లిప్పింగ్ పేపర్ కటింగ్ పంపితే నాకు షవరింగ్ అరే వీళ్ళు మనం పొరపాటునప్పుడు ఏమన్నా అనేసాను కంగారుగా కూడా ఉంటుంది, నాకు తెలియదు కదా అప్పుడు. అలా బట్ జనరలీ ఏమన్నా సంగీతం గారు జయంత్ గారి స్కూల్ కాబట్టి అండి అనే అనుంటాను గ్యారంటీ, తిట్టినా ఏంటండి అనేది తిట్టున్నా.